అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిలో ఉధృతమవుతున్న కాండం కుళ్ళు తెగులు సమగ్ర నివారణ, చీనీ నిమ్మను నష్టపరుస్తున్న వేరుకుళ్ళు బంక తెగులు గజ్జి తెగులు నివారణ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగవుతున్న వేరుశెనగను నష్టపరుస్తున్న పొగాకు లద్దె పురుగు నివారణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు పంటలకు అమిత నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇలా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల పంటల్లో చీడపీడల ఉధృతి పెరుగుతోంది. గోదావరి జిల్లాల్లో సాగు చేసిన వరి పైరులో కాండం కుళ్ళు తెగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తోంది. మొక్కలు మొదలకు కుళ్ళిపోవడం వల్ల పంట పనికి రాకుండా పోతోందంటూ రైతులు వాపోతున్నారు. వరిలో కాండం కుళ్ళు తెగులు నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త భరత్ చంద్ర నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది వరిలో కాండం కుళ్ళు తెగులండి. స్క్లెరోషియం వరైజీ అనే శిలీంధ్రం ద్వారా ఇది వ్యాప్తి చెందడం జరుగుతుందండి. ప్రతికూల పరిస్థితుల వల్ల ఈ తెగులు ఈ మధ్య కాలంలో బాగా రైతులకు దిగుబడి తగ్గించగా గమనించడం జరిగింది. ఈ తెగులు ముఖ్యంగా భూమి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా చౌడు భూములు, నిస్సారవంతమైన భూములు, రైతులు ఎక్కువగా మురుగునీరు పోని భూముల్లో కానీ సౌకర్యవంతమైన సాగునీరు లేని భూముల్లో చేసినట్లయితే ఈ తెగులు ముఖ్యంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. ముఖ్యంగా రైతులు వరి తర్వాత వరి నాటుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళ పంటల్లో ఎక్కువగా కనపడించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ లక్షణాలు చూసినట్లయితే వరి పొలంలో చాలా ఒక మొక్కలు ఎండిపోతూ ఉంటాయండి. పొలం మొత్తం తిరిగినట్లయితే పొలం ఎండిపోయినట్టుగా గమనిస్తుంది. మనం దగ్గరికి వెళ్ళి ఆ పొలం యొక్క దుబ్బులు కానీ కనుపులు కానీ చూసినట్లయితే, కనుపులు చీల్చి చూసినట్లయితే కనుపులు లోపల చిన్న చిన్న నల్లటి మచ్చలు ఏర్పడుతాయండి. దీన్ని స్క్లెరోషియా అని అంటారు. ఆ కనుపుల దగ్గర మీరు చూసినట్లయితే నల్లని గుజ్జులాగా కారుతూ ఉంటుంది. ఆ గుజ్జు దగ్గర మొక్క వదిలిపోయి చనిపోతుందండి. దీన్నే కాండం కుళ్ళు తెగులు అంటారు. కాండం దగ్గర కుళ్ళిపోయి జరగడం వల్ల వస్తుంది. నల్లటి మచ్చలు నీటికి దగ్గరగా ఉండే నీటి మట్టానికి దగ్గరగా ఉన్న దగ్గర మీరు చూడవచ్చు. ముఖ్యంగా ఈ తెగులు ఇదివరకు ఓన్లీ మన గోదావరి డెల్టా ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఇది అన్ని వరి పండించే ప్రాంతాల్లో బాగా రావడం కూడా మేము గమనించడం జరిగింది. సాగునీరు ద్వారా జనరల్గా ఈ తెగులు ఒక పొలం నుంచి వేరే పొలంలోకి వెళ్తుంది. రెండోది వచ్చేటప్పుడు విత్తనం అండి. విత్తనాన్ని అంటిపెట్టుకుని ఈ శిలీంధ్రం ఒక పొలం నుంచి వేరే పొలానికి వెళ్తుంది. మరి మూడోది వచ్చేటప్పటికి అవశేషాలు అండి, పంట అవశేషాలు. గత పంటలో మీరు ఏవైతే మొదలు వదిలేశారో రైతులు అవశేషాల్లో ఉండి నెక్స్ట్ వచ్చే పంటకి అవి కూడా ట్రాన్స్మిట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ముఖ్యమైనది ఏంటంటే సాగునీరు. ఎప్పుడైతే రైతులు మన పొలంలోకి వచ్చే సాగునీరు మురుగునీరుకు వేరు కాలువలు చేసుకోలేకపోతే ముఖ్యంగా ఈ కాండం కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంది. అందుకే రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే మురుగునీరుకి సాగునీరుకి రెండింటికి వేరు కాలువలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ తెగులు కొంతవరకు మనం తగ్గించవచ్చు.
ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఆయకట్టు ప్రాంతానికి మొదట ఉన్న వ్యక్తులు కానీ రైతులు కానీ జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళ పొలంలో నీరు పెట్టుకుంటారు, సాగునీరు. అందులో ఆ పొలంలోంచి మళ్ళీ వేరే పొలంలోకి వెళ్ళి కూడా మురుగునీరులోకి వెళ్తుంది. రైతులు ఎప్పుడైనా మురుగునీరు కానీ పొరపాటున మనం పొలంలో కానీ నీరుకి మనం పెట్టుకున్నట్లయితే దాని ద్వారా తెగులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆయకట్టుకు చివరిగా ఉన్న ప్రాంతంలో ఉన్న రైతులు కూడా ఎక్కువగా ఈ నీరుని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడం అవుతుంది. దాని ద్వారా కూడా ఈ తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. దీని యాజమాన్యం తెలుసుకున్నట్లయితే లోతైన దుక్కులు చేసుకోవాలండి. లోతు దుక్కులు చేసుకోవడం వల్ల ఈ శిలీంధ్ర బీజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ఎండలకు బాగా ఎండిపోయి చనిపోతాయండి. గత పంట సంవత్సరంలో మనం వేసిన అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మనం తొలగించుకోవాలి, వాటిని కాల్చివేయాలి. తర్వాత విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుందని మనం నేర్చుకోవడం కాబట్టి విత్తనం ద్వారా విత్తన శుద్ధి చేసుకోవాలండి. 1 గ్రాము కార్బన్ డేజం 1 కేజీ విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవడం ఒకటి. తెగులు తీవ్రత ఎక్కువ అయినట్లయితే మాత్రం మనము వాల్డామైసిన్ 2 ml లీటర్ నీటికి, లేదా టెబుకొనజల్ అనే ముందు బాగా పనిచేస్తుందండి, 2 ml లీటర్ నీటికి, లేదా ప్రొపికొనజల్ 1 ml లీటర్ నీటికి బాగా తడిచేలాగా మనం బాగా చూసినట్లయితే ఈ తెగులు మొదల దగ్గర ఎక్కువ ఉంటుంది. అందుకని మనకు స్ప్రేయింగ్ చేసేటప్పుడు రైతు సోదరులు గమనించాల్సింది బాగా మొదలు తడిచేలాగా బాగా పిచికారీ చేసుకోవడం వల్ల బాగా ఉపయోగం ఉంటుంది. ఈ తెగులు మనం స్ప్రేయింగ్ చేసే టైంలో నీరు బాగా తగ్గించుకుని కొట్టించుకోవడం వల్ల చాలా ఉపయోగపడుతుందండి. చాలా వరకు ఈ యాజమాన్య పద్ధతులు సాగునీరు, మురుగునీరు, విత్తన శుద్ధి, విత్తనాన్ని ఎలా చేసుకోవాలి ఇట్లా అన్నిటి ద్వారా మనం తెగులు నివారించుకోవచ్చునండి. వేరుశెనగ నూనె గింజల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట. వర్షాధారంగా ఖరీఫ్లోనూ నీటిపారుదల క్రింద రబీ, వేసవి పంటలుగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. అలా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగవుతున్న వేరుశెనగ ప్రస్తుతం పూత, ఊడలు దిగే దశలో ఉండగా ఈ దశలో పొగాకు లద్దె పురుగు నష్టం ఎక్కువగా ఉందంటూ రైతులు వాపోతున్నారు. సెప్టెంబర్ 18 తారీఖు నాడు పల్లీలు వేసిన అనంతపురం పోయి తీసుకొచ్చిన K6 వెరైటీ. ఈ వర్షాలు ఎక్కువ ఉండడంతో ఈసారి ఈ పురుగు పేను, ఈ లద్దె పురుగు, ఇవన్నీ రబ్బర్ పురుగులు ఇవి చాలా ఎక్కువ నష్టం చేస్తున్నాయి. దీన్ని ఇప్పటికే 2 సార్లు స్ప్రే చేసిన. ఈ పురుగు మందులకు ఈసారి ఖర్చు చాలా విపరీతంగా అవుతుంది. పురుగు పడడం వల్ల ఆకులు మొత్తం తినేస్తాయి. ఆకులు తినేస్తే గ్రోత్ ఉండదు. ఇప్పుడు ఆకులు మంచిగా ఉంటేనే ఊడలు మంచిగా దిగుతాయి, బుడ్డలు గట్టిగా అవుతాయి. పళ్ళు వేసినాం అంతా పురుగు అయింది. 40 రోజులు దాటిపోయింది. ఇప్పటికేసి కూడా 3 సార్లు మందులు కొట్టినాం. మందులకు పెట్టుబడులకే సరిపెట్టేటుంది సార్. మేము పల్లి 2 ఎకరాలు వేసినాం. పల్లి కలకుర్తిలో తీసుకొచ్చినాం K6 వేసి నెల రోజులు అవుతుంది. వచ్చిన 15 రోజుల నుంచి మొత్తం పురుగు వాడి మొత్తం పురుగు తింటుంది. ఇప్పటికీ ఒకసారి మందు కొట్టినాం, 3000 అయింది. ఇప్పుడు మందు తెచ్చాం, మళ్ళీ కొట్టాలి రేపు. పురుగు మాత్రం చాలా ఉంది ఈసారి. పెట్టువాడు కూడా వెళ్తుందా వెళ్ళదా కూడా తెలియదు. దీనికి 2-3 సార్లు మందులు కొట్టవాటి ఈ వాతావరణం కూడా అనుకూలిస్తలేదు. ఊడలు దిగే మూమెంట్లో చేనంతా ఖరాబ్ అవుతుంది సార్. మేము 8 ఎకరాలు పల్లి చేను వేసినాము. దీనికి ఈసారి మందులు కొట్టుకో ఎక్కువ అవుతుంది, ఖర్చు కూడా ఎక్కువ వస్తుంది. ఈ అకాల వర్షాల వల్ల ఇంత పురుగు ఎప్పుడు చూడలేదు. ఒక 15 రోజుల కింద ఒకసారి కొట్టినాము, ఈరోజు మళ్ళీ కొడుతున్నాము. ఈ పురుగు కంట్రోల్ అయితే లేదు. ఇంకా మాకు ఏం మిగులుతావో ఏం కథనో. నేను వచ్చేసి ఒక 6 ఎకరాలు పల్లి వేసిన. పల్లి వేసి ఈ రోజుకి 40 రోజులు దాటింది. పొగాకు లద్దె పురుగు అయితే మొత్తం తినేస్తుంది పల్లి చేను. పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితుల్లో లేదు. వేరుశెనగను అన్ని దశల్లోనూ ఆశించి నష్టపరిచే పురుగు పొగాకు లద్దె పురుగు. అన్ని పద్ధతులను విస్మరించి ఒక్క రసాయన మందులతో నివారించాలనుకుంటే ఈ పురుగు అదుపులోకి రాదు. మందులకు నిరోధక శక్తిని పెంచుకున్న లద్దె పురుగు నివారణకు సమగ్ర చర్యలు తప్పనిసరి. ఎర్ర పంటలు, యాంత్రిక చర్యలు, వేప మందులు, విషపు ఎరలు వాడటంతో పాటుగా రసాయన మందులను వాడుకోవాలి. వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల వ్యవసాయాధికారి సిద్ధార్థ. మిడ్జిల్ మండలంలో దాదాపుగా 1700 ఎకరాల వరకు వేరుశనగ వేయడం అనేది ఈ యాసంగిలో జరిగింది. ఇది దాదాపు సెప్టెంబర్ అంటే చివరి వారము, తర్వాత అంతకుముందు 3వ వారం నుంచి కూడా సాగు అనేది బోయినపల్లి, మిడ్జిల్ ఇటువంటి ఏరియాస్లో వేశారు. అయితే ఇప్పుడు ఉన్న ఈ వాతావరణ కారణాల వల్ల లద్దె పురుగు అనేది చాలా ఎక్కువగా ఉధృతంగా కనిపిస్తున్నది. మనం కూడా ఈ రెగ్యులర్గా ఫీల్డ్ విజిట్ చేస్తున్నాము. బోయినపల్లి ఏరియాలో మనకి లద్దె పురుగు కనిపించడం జరిగింది. స్టార్టింగ్లోనే ఫెర్మోన్ ట్రాప్స్ అంటే లింగాకర్షక బుట్టలు వేసుకోవడం వల్ల ఏంటంటే
ఇప్పుడు ఒక పురుగు దాదాపు 200 నుంచి 300 వరకు గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్టయితే మగ జాతి పురుగు లింగాకర్షక బుట్టకి ఆకర్షణ ఉన్నాయి పడిపోవడం వల్ల మనకు చాలా వరకు తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. ఇది ఒకటి పద్ధతి. అదేవిధంగా మనము దుక్కులు చేసుకునేటప్పుడు కూడా బాగా లో దుక్కులు చేసుకోవడం వల్ల కూడా కొంచెం ఆల్రెడీ దీంట్లో ఉన్న ఇంతకుముందు పంటలో ఉన్న ఏమన్నా చీడపడిలకు సంబంధించి ఉంటే కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకో పద్ధతి ఏంటంటే 1 కిలో మోనోక్రోటోఫాస్, తర్వాత 1 కిలో బెల్లము, తర్వాత 4 నుంచి 5 కిలోల వరకు తవుడు తీసుకొని బాగా పాయిజన్ బేట్ అంటే విషపు ముద్దలు తయారు చేసుకొని సాయంత్రం పూట మనకి 4 గంటల తర్వాత భూమిలో పెట్టినట్టయితే ఈ పురుగు మెయిన్ రాత్రిపూట బయటికి వచ్చి ఆకులను తర్వాత వీటన్నిటిని కూడా నాశనం చేస్తుంది. మళ్ళీ పగలిపూట సరిగా అయ్యేసరికి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి సాయంత్రం పూట ఈ పెట్టినట్టయితే అవి వాటి తిని చనిపోవడం జరుగుతుంది. ఇది ఒక పద్ధతి. అసిఫేట్ ఒక 400 గ్రాములు ఎకరాకు, తర్వాత ఎమామెక్టిన్ బెంజేట్ కూడా 200 గ్రాములు ఎకరాకు, ఇవి స్ప్రే చేసుకోవడం వల్ల కూడా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక పద్ధతి. తర్వాత వేప గింజల కషాయం మనం రైతులు వాళ్ళ ఇంటి దగ్గరనే తయారు చేసుకోవడం, లేదా మనకి నీమ్ ఆయిల్ కూడా దొరుకుతుంది. నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే కూడా ఓబిసైడల్ ఎఫెక్ట్ ఉంటుంది నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నట్టయితే ఎకరాకి 1 లీటర్ వరకు వాటి యొక్క గుడ్లని పగిలిపోయి ఎటువంటి పురుగైనా కానీ, ఈ లద్దె పురుగైనా కానీ, ఇంకా ఎటువంటి పచ్చ పురుగైనా కానీ, ఎటువంటి పురుగులైనా కానీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నీమ్ ఆయిల్ స్ప్రే కూడా రైతులు చేసుకోవాలి. అయితే ఇంకా ఎక్కువ ఉధృత ఉంది అంటే కనుక మనకి క్లోరాంత్రిప్రోల్ ఒక 160 ml ఎకరాకి మనకి స్ప్రే చేసుకున్నట్టయితే కూడా పురుగు ఉధృత అనేది చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి చీనీ నిమ్మ తోటలు. ఈ మధ్యకాలంలో ఈ తోటల్లో తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. 30 నుంచి 40 ఏళ్ల పాటు ఫలసాయాన్ని ఇవ్వాల్సిన తోటలు తెగుళ్ల కారణంగా క్షీణించి 10 నుంచి 15 ఏళ్లకు మించి నిలబడటం లేదు. వీటిలో కాయ నాణ్యతను, దిగుబడులను తగ్గించేవి కొన్నైతే చెట్లను నిలువునా ఎండిపోయేలా చేసే ప్రమాదకరమైన తెగుళ్లు మరికొన్ని. సాధారణంగా చీనీ నిమ్మ తోటల్లో గజ్జి తెగులు, బంకకారు, వేరుకుళ్ళు తెగుళ్లు ప్రమాదకరంగా పరిణమిస్తాయి. ఈ తెగుళ్లను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. లేనట్లయితే చెట్టు ఎండిపోయి చనిపోతాయి. చీనీ నిమ్మలో వేరుకుళ్ళు, బంక తెగులు, గజ్జి తెగులు లక్షణాలు, నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి సూచిస్తున్నారు పార్వతీపురం ఉద్యాన కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ ఎన్ ఝాన్సీ రాణి. ఈరోజు చీనీ నిమ్మ తోటలలో వచ్చే తెగుళ్ళు, వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మొదటగా వేరుకుళ్ళు తెగుళ్ళు చూసుకున్నట్లయితే ఈ వేరుకుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా చీనీ, నిమ్మ రెండిటిలోనూ వస్తుంది. నిమ్మ మొక్కల్లో వేరుకుళ్ళు తెగులు సోకిన వెంటనే మొక్క అనేది చనిపోదు, ఒక 2-3 సంవత్సరాల తర్వాత చనిపోతుంది. అదే చీనీ మొక్కల్లో అయితే ఈ తెగులు సోకిన వెంటనే మొక్క అనేది క్షీణించిపోయి చనిపోతుంది. లక్షణాలు చూసుకున్నట్లయితే వేరు భాగము మరియు కాండం మొదలు భాగము కూడా బాగా కుళ్ళిపోయి వేరు నుంచి కుళ్ళిన వాసన అనేది వస్తూ ఉంటుంది. వేరు మొత్తం కుళ్ళిపోవడం వల్ల నీరు మరియు పోషక పదార్థాలు అనేది భూమి నుండి మొక్క తీసుకోవడంలో కష్టమైపోయి మొక్క ఎండిపోతుంది. మొదటగా లక్షణాలు అనేవి ఎండాకాలంలో గుర్తిస్తాము. ఆ తర్వాత వర్షాకాలంలో దీని తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. దీని నివారణ కోసం మనము కాండం యొక్క బెరడు అనేది తీసివేసి కుళ్ళిపోయిన కణజాలం మొత్తం కూడా తీసివేసి బోర్డో మిశ్రమము పేస్ట్ లాగా చేసుకుని ఆ కాండం మొదలకు రాయాలి. నీరు అనేది ఎక్కువగా మొక్క యొక్క మొదలకు తగలకుండా చూసుకోవాలి. పచ్చరొట్టె ఎరువులు అయినటువంటి జీలుగా, పిల్లి పెసుర ఇలాంటి వాటిని ఆ పాది చుట్టూ కొంత మట్టిని తీసివేసి ఈ ఆకులు అనేవి పచ్చిరొట్టె ఎరువుల యొక్క ఆకులు అనేవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ తీసేసిన మట్టితో మరి కప్పివేసి 1 గ్రాము సూపర్ ఫాస్ఫేట్ అనేది 1 లీటర్ నీటికి కలిపి ఆ మొక్కల మీద, ఆ పచ్చిరొట్టె ఎరువు వేసిన మొక్కల మీద సూపర్ ఫాస్ఫేట్ వేసి ఆ తర్వాత మట్టిని కప్పివేసి ఉంచాలి. తెగుళ్ళు సోకిన వెంటనే మ్యాంకో జబ్బు లేదా కార్బెండిజం అనేది లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలుపుకొని చెట్టుకు 20 లీటర్ల చొప్పున మొత్తం పాది మొత్తం తడిచేలాగా వేసుకోవాలి.
అదేవిధంగా ట్రైకోడర్మా విరిడే లేదా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనేవి 100 గ్రాములు లీటర్ నీటికి కలిపేసుకుని కూడా ఇవి పాది మొత్తం తడిచేలాగా వేసుకోవాలి. ఇలాగా 20 రోజులు లేదా నెల రోజుల వ్యవధితో 3 నెలల పాటు వాడాలి. ఈ విధంగా వాడుకున్నట్లయితే వేరుకుళ్ళ తెగుళ్ళు అనేవి కొంతవరకు నివారించవచ్చు. తరువాత ముఖ్యమైనది ఏంటంటే బంక తెగుళ్ళు. ఇది 2 శిలీంధ్రాల ద్వారా కలుగజేస్తుంది. ఒకటి ఫైటోప్తెరా శిలీంధ్రము, ఇంకొకటి డిప్లోడియా శిలీంధ్రము. ఫైటోప్తెరా శిలీంధ్రం ద్వారా బంక తెగులు వ్యాపించినట్లయితే మొదటగా కాండం యొక్క మొదలు భాగం నుంచి బెరడు ఊడిపోయి అక్కడి నుంచి బంకలాగా కారడం అనేది చూస్తూ ఉంటాము. అదే డిప్లోడియా శిలీంధ్రం ద్వారా ఈ తెగుళ్ళు వ్యాపించినట్లయితే మనకి మొదలు కాకుండా పై భాగాన మరియు కొమ్మల యొక్క బెరడు అనేది ఊడిపోయి ఆ కొమ్మల దగ్గర పగుళ్ళు అనేవి చూస్తూ ఉంటాము. ఆ పగుల నుంచి బంక కారడము, అలా వచ్చిన కొమ్మలు అనేవి మొదటగా ఎండిపోతుంది. కొమ్మలు ఎండిపోయి ఆ తర్వాత ఆకులు కూడా వడిలిపోయి రాలిపోతుంది. తర్వాత మనం మొక్క మొదలు భాగం మొత్తం కూడా కుళ్ళిపోతుంది. వ్యాధి అనేది ఎక్కువగా ఉన్నట్లయితే వేరు వ్యవస్థ కూడా వ్యాపించి వేరు అనేది నల్లగా మారిపోయి కుళ్ళిపోతుంది. దీనివల్ల చెట్టు మొత్తం క్షీణించిపోయి చనిపోతుంది. దీని నివారణ చర్యలు తీసుకున్నట్లయితే దీనికి కూడా మనము నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి పాదులలో. ఆ తర్వాత నీరు ఎక్కువగా ఇంకిపోయే అటువంటి నేలలలో మనము మొక్కలు నాటుకుంటే కొంతవరకు తగ్గించుకోవచ్చు. తెగులు సోకిన వెంటనే దీనికి 3 గ్రాముల మ్యాంకో జబ్బు లీటర్ నీటికి కలిపి మొక్క చుట్టూ పాదులు మరియు ఆ మొదలు పూర్తిగా తడిసే వరకు వేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనము ఈ బంక తెగుళ్ళ నుంచి నివారణ అనేది చేసుకోవచ్చు. బ్యాక్టీరియా తెగుళ్ళు చూసుకున్నట్లయితే మొదటగా ముఖ్యమైనది గజ్జి తెగులు. దీనినే క్యాంకర్ మచ్చ అని కూడా అంటారు. లక్షణాలు చూసుకున్నట్లయితే గజ్జి లాంటి మచ్చలు అనేవి కాయ మీద మరియు కొమ్మల మీద, ఆకుల మీద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే కాండం మొదలు మరియు అప్పుడప్పుడు వేరు మీద కూడా గజ్జి లాంటి గోధుమ రంగు తెగుళ్ళు మచ్చలు అనేవి చూస్తూ ఉంటాము. దీని నివారణ కోసం మనము గజ్జి తెగుళ్ళు సోకిన కాండము మరియు కొమ్మలపై ఉన్న బెరడు అనేది తీసివేసి దానికి బోర్డో మిశ్రమము పూసివేయాలి. ఆ తర్వాత స్ట్రెప్టోసైక్లిన్ 1 గ్రాము మరియు బ్లైటాక్స్ లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రాములు 10 లీటర్ల నీటికి కలుపుకొని మొక్క మొత్తం తడిచేలాగా ఆకులు, కొమ్మలు మరియు పిందెలు అన్ని తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా 10 రోజులకు ఒకసారి అలా 2-3 నెలలు కంటిన్యూస్గా పిచికారీ అనేది చేసుకున్నట్లయితే మనం దీనిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నంద్యాల జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కింద రైతులకు శనగ విత్తన పంపిణీ, ఉపకరణాలు అందజేశారు. పప్పు ధాన్యాల ఉత్పాదకతను పెంచే దిశగా ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన స్వయం సమృద్ధి మిషన్లో భాగంగా జిల్లాలో శనగ ఉత్పాదకతను పెంచే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. నూతన వంగడాలను రైతులకు అందించడంతో పాటు సమావేశం ఏర్పాటు చేసి సాగు సూచనలు సైతం అందించినట్లు అధికారులు వివరించారు. ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పప్పు ధాన్యాలలో యొక్క విస్తీర్ణాన్ని పెంచాలి అని ఒక మిషన్ లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 294 లక్షల హెక్టార్లో ఉన్న పప్పు దినుసుల ఏరియాను 20-30-31లో దాదాపుగా 314 లక్షల హెక్టార్లకు పెంచి దిగుబడిని 2 అంతలుగా పెంచాలి అన్న ఉద్దేశంతో చర్యలు ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. దాదాపుగా 100 జిల్లాల్లో కూడా ఆ యొక్క కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మన దగ్గర కూడా మన రాష్ట్రంలో ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన నంద్యాలలో కూడా ఈ సంవత్సరం ఇచ్చేటటువంటి ఆ బడ్జెట్ను అనుకూలంగా 20 మంది రైతుల్లో దాదాపుగా అధునాతన విత్తనాలు, మిగతా ఇన్పుట్స్ అన్ని కూడా ఇచ్చి వారి యొక్క పనుల ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఈ యొక్క పప్పు శనగలో అధునాతనమైనటువంటి నూతన వంగడాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మిగతా ఇన్పుట్స్ అయినటువంటి విత్తన శుద్ధికి సంబంధించిన మందులు అయితేనేమి, ఎరువులు అయితేనేమి, అలాగే పురుగు తెగుళ్ళు వచ్చినప్పుడు దాన్ని ఆశించినప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఎలాంటి మందులు పిచికారి చేయాలనేది దానికి కూడా సంబంధించినటువంటి ఇన్పుట్స్, అలాగే వాళ్ళకి లైవ్లీహుడ్, వాళ్ళ యొక్క జీవనములు విధానంలో కొంత మార్పు, కొంత మెరుగుపరచడానికి
ఎందుకంటే ఇవి కొంచెం పంట వేసినప్పుడు ఇవన్నీ పిచికారు చేయాలి అని అంటే కొంచెము ఇన్స్ట్రుమెంటు, తర్వాత పంటను కోసి ఆరబెట్టుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన పట్టలు ఇవన్నిటి కూడా, తర్వాత ఒక బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రెండవది వీళ్ళని అభివృద్ధి పరిచి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచడం అనేది రెండవ విధానము. తద్వారా వాళ్ళు నాణ్యవంతమైన పంటను తీసి ఇంకా ఉత్తరోత్తర అభివృద్ధి చెంది వాళ్ళ యొక్క జీవన శైలిలో మార్పు తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన దాంట్లో భాగంగా ఇన్పుట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా పత్తి ఎగుమతి చేసే జూలూరుపాడులో మార్కెట్ యార్డ్ లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఏనుకూరు మార్కెట్ యార్డు పరిధిలో ఉన్న ఈ ప్రాంతానికి 10 ఏళ్లుగా ఉప మార్కెట్ సదుపాయం ఉండటంతో కొంత అనుకూలించినా ఈ ఏడాది అది కూడా లేకపోవడంతో ఇక్కడ రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి దిగుబడులు విక్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇక్కడ శాశ్వత మార్కెట్ యార్డుకు 10 ఎకరాల స్థలం కేటాయించి 3.5 కోట్ల నిర్మాణాలకు కేటాయించినా నేటి వరకు పనులు ప్రారంభం కాలేదు. సీజన్ ఆరంభమైన నేపథ్యంలో పత్తి విక్రయాలకు ఇబ్బంది పడాల్సి వస్తోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. నేను 8 ఎకరాలు పత్తి వేసాను. ఆ పత్తి తీసుకొని ఖమ్మము, సుధానగరం వెళ్ళాలంటే వెనక పనులు ఆగిపోతాయి, ఇబ్బందిగా ఉంటుంది మాకు. అదే జులూరుపాడులో మార్కెట్ ఉంటే మాకు అనుకూలంగా ఉంటుందండి. 50 పెంచినా 100 పెంచినా మాకు రేటు తెలిసిద్ది, ఎట్టమ్మాలనేది కూడా మాకు అర్థమవుతుందండి. మార్కెట్ లేకపోవడం వల్ల మాకైతే చాలా బాధాకరం అయితే ఉంటుందండి. ఇక్కడ మాకు మార్కెట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కౌంటర్లు అక్కడక్కడ పెట్టారు కానీ వాళ్ళు అడిగిన రేటుకి ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మార్కెట్ లేకపోవడం వల్ల పక్కనున్న ఏనుకూరు కానీ సుధానగరాన్ని తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. అదే ఇక్కడ మార్కెట్ ఉంటే మాకు ఇక్కడ అమ్ముతాం లేదా ఇంట్లో అయినా ఉంచుకోగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ లేకపోవడం వల్ల వేసుకొని వెళ్తాను, కానీ వేసుకొని వెళ్ళిన సరుకుని ఆడ ఎంత అడిగితే అంత అమ్ముకొని రావాల్సి వస్తుంది. కాబట్టి మాకు ఇక్కడ మార్కెట్ కావాలి. ఈ సంవత్సరం అధిక వర్షపాతం వల్ల పత్తి చాలా దిగుబడి లాస్ అయిపోయాం. కానీ ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం ఎప్పుడు ఇక్కడే శాశ్వత మార్కెట్ ఉండటం వల్ల ఇక్కడే మేము అమ్ముకునేది. కానీ ఈ సంవత్సరం శాశ్వత మార్కెట్ అని ఇంత మట్టుకు మార్కెట్ పనులు జరగట్లేదు ఇక్కడ. అయితే దూర ప్రాంతాలకు వెళ్ళి మేము పత్తి అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకని శాశ్వత మార్కెట్ తొందరగా గవర్నమెంట్ ఆదేశాల మేరకు పూర్తి చేయాలని నా విన్నపం. జులూరుపాడు మండలంలో మార్కెట్ లేక రైతులు ఇబ్బంది పడి అక్కడక్కడ తిరిగి అటు ఇటు అమ్మాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖమ్మం పోవాలి వస్తుంది, ఇటు సుధానారాయణ పోవాలా, లేకపోతే కొత్తగూడెం పోవాలా. మార్కెట్ జులూరుపాట్లు ఉంటే జులూరుపాట్లో 10 మంది వేరగాలు ఒకేసారి ఉండటంలో రైతుకి ఎంతో మంచిగా ఉండేది. ఈ రాపోవటంలో అక్కడక్కడ కమటర్లో పెట్టుకుంటే ఎవరి దారి వాళ్ళే ఉంటే మాకు రైతులకి గిట్టుబాటు కాదు. అది మార్కెట్ ఏర్పాటుకు ఇప్పటికే నిధులు మంజూరైన నేపథ్యంలో యార్డు పనులను వీలైనంత త్వరలో ప్రారంభించేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తామంటూ స్థానిక ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్ వివరించారు. ఈ మార్కెట్ దినదినాభివృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మార్కెట్కి రావాల్సిన అన్ని అవకాశాలు ప్రభుత్వం ద్వారా కల్పించి దీంట్లో జూలూరుపాడ్ మండలం కూడా ఈ మార్కెట్కి ఏఎంసీలో కలిసి ఉన్న నేపథ్యంలో ఇదంతా పూర్తిగా 100% వ్యవసాయ సంబంధించిన రైతులు, వ్యవసాయ కూలీలు, వేరే పరిశ్రమలు కానీ లేని ప్రాంతం ఇది. కాబట్టి అక్కడ కూడా పెద్ద ఎత్తున పత్తి పండుతూ ఉంది. జూలూరుపాడికి కూడా అటు నుంచి సుయాద్ నగర్ నుంచి చండుగఢ్ నుంచి పెద్ద ఎత్తున పత్తి వచ్చి మార్కెట్ జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి జూలూరుపాడు కూడా కొత్త మార్కెట్ని రైతులకు వెసులుబాటు ఉండే విధంగా, రైతులకు అందుబాటులో ఉండే విధంగా జూలూరుపాడు మార్కెట్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. కొద్ది రోజుల్లో ఆ కమిటీని కూడా ఇస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. స్థానికంగా మార్కెట్ ఏర్పాటైతే దూరాభారం తగ్గుతుందని, అలానే పంటకు మద్దతు ధర దక్కే అవకాశం సైతం ఉంటుందంటూ రైతులు చెబుతున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.